కర్నూలులో 2 సంవత్సరాల కిందట నేను ఎన్నికై వచ్చిన తర్వాత చాలా సమస్యలపైన అవగాహన తెలిసిందండి. ఈ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కొన్ని చాలా ఈజీగా అయిపోతున్నాయి. కొన్ని స్పెషల్లీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్, రోడ్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దీస్ చాలా మేజర్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకు చాలా వెనుకబడి ఉన్నాయి. దో మనకి కర్నూలుకి ఒక మంచి హిస్టరీ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమందికి ప్రజలకు సర్వీస్ చేస్తున్న ఒక హాస్పిటల్ని తీసుకున్నా కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నా కూడా ఇక్కడ చాలా ఉంది. ఇంకా డెవలప్మెంట్‌కి ఆపర్చునిటీ ఉన్నా కూడా డెవలప్మెంట్ కాని దిశలో ఉంది కాబట్టి నేను నా వంతు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. నేను ఎవరి గురించి ఏమీ చెప్పట్లేదు. ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. నా పద్ధతిలో నేను పని చేసుకుంటూ ప్రజల సమస్యలని మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఏదైనా వాళ్ళకు ఒక పరిష్కారాన్ని చూపించగలుగుతాము. ఆ విధంగా అదే పద్ధతిలో నేను వెళ్తున్నాను. నాకు తోచిన విధంగా నేను సెంట్రల్ గవర్నమెంట్‌ని అప్రోచ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళు చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సపోర్ట్ తోటి నేను కర్నూలుకి ఏమైతే తీసుకురాగలుగుతున్నానో, ఏమైతే చేయగలుగుతున్నానో వాటిపైన కొన్ని చేశాను, కొన్ని చేయబోతున్నాను. ఇంకా కొన్ని నాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ఎక్కువగా చేయొచ్చు. బట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతి ప్రపోజల్ మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ స్పెషల్లీ లైక్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రపోజల్స్ నేను నా అంతకు నేను అధికారులని అడిగి ప్రపోజల్స్ తయారు చేయించుకొని అక్కడ ఇస్తున్నాను. కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆ ప్రపోజల్స్ వెళ్తేనే మనకు ఆ ఫండ్స్ వచ్చి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నా కూడా బట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి కొన్ని డిపార్ట్మెంట్స్లో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి కూడా నేను చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు దాకా 75% ఆఫ్ ఫండ్స్ని వాటర్కే స్పెండ్ చేశానండి. స్పెషల్లీ సమ్మర్లో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలామంది ప్రజలు ఓన్లీ బోర్స్ కోసమే నా దగ్గరికి రావడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏ విలేజ్ నుంచి ఎవరు అని కూడా ఆలోచించకుండా ఫస్ట్ బోర్ వేసి కొంచెం అన్న డ్రింకింగ్ వాటర్ వస్తే బాగుంటుందని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క దగ్గర కూడా బోర్లు వేయించడం జరిగింది. 75% ఆఫ్ మై ఫండ్స్ నా దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని కూడా బోర్స్కే యూజ్ చేయడం జరిగింది. వాటర్ సమస్య పైన చేయడం జరిగింది. మిగతావి మరీ కొన్ని ప్లేసెస్లో డ్రైన్స్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. రోడ్స్ మరీ దారుణంగా ఉన్న వాటికి రోడ్స్, డ్రైన్స్ అండ్ హాస్పిటల్స్లో కొన్ని టాయిలెట్స్, కొన్ని ప్లేసెస్లో టాయిలెట్స్, కొన్ని స్కూల్స్లో బెంచెస్ లేక, కొన్ని స్కూల్స్లో ప్రాపర్ ఎక్విప్మెంట్ లేక, కంప్యూటర్స్ ఎక్కడ ఏ అవకాశం ఏ సందర్భంలో ఎవరు ఏ సమస్య మీద వస్తే ఆ సమస్యకు నా ఫండ్స్ని యూటిలైజ్ చేస్తున్నాను. మనకి కర్నూలు చుట్టూ నీళ్లు ఉండి కూడా వాటర్ రివర్స్ మనకి ఉన్నా కూడా వాటిని మనం స్టోర్ చేసుకోలేని కెపాసిటీ ఉంది మనకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ వల్ల ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన కర్నూలుకే కాదు ఎంటైర్ రాయలసీమకి మనకి ఇబ్బంది కాబోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం పైన డెఫినెట్లీ డిస్కస్ చేస్తాను. నేను తెలంగాణ గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. ఏ విధంగా మా కర్నూలుకి మా రాయలసీమకి ఇబ్బంది కాకుండా మీరు ప్రాజెక్ట్స్ కట్టుకుంటారు అన్న దానిపైన కూడా ఒక డిస్కషన్ పెట్టుకోవాలని అనుకున్నాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ఇష్యూని తీసుకువెళ్ళేసి ప్రజలు అన్ని ప్రాంతాల్లో ప్రజలే కాకపోతే అందరి గురించి ఆలోచించి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఏ విధంగా పరిష్కరిస్తారు అన్న కోణంలో వాళ్ళని ఆలోచించి సమస్యకు సొల్యూషన్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. దీనిపైన తప్పకుండా వెళ్ళి నేను తెలంగాణ గవర్నమెంట్లో కూడా కానివ్వండి అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దీనిపైన ఇష్యూని మీద నేను రేస్ చేస్తాను, మాట్లాడతాను. ఒకటండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒకరి గురించి నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. స్టేట్ గవర్నమెంట్ మేబీ వాళ్లకు తోచిన పద్ధతిలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారేమో. కానీ ఎప్పుడైతే కొన్నిసార్లు కొన్నిటిపైన మనం ఫోకస్ పెట్టినప్పుడు కొన్నిటిని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ దృష్టిలో మనకు స్పెషల్లీ రాయలసీమ కొంచెం నెగ్లెక్ట్ అయింది అనేది అందరి దృష్టిలోకి ఉంది. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడైనా సరే వాటిని ఫోకస్ చేసి ఏదైతే నెగ్లెక్ట్ చేసిన ఏరియాస్ పైన డెవలప్మెంట్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ మనకి రాయలసీమకి కొంచెం జస్టిఫై చేస్తారని ఆశిస్తున్నాను. వీళ్ళు ఇప్పుడు దాకా ఏం కంప్లీట్ చేశారు, ఏం చేశారు అనేది మొత్తం నాకు అవగాహనతో నేను మాట్లాడలేను కాబట్టి నేను ఒకరిని క్రిటిసైజ్ చేయడం లేదు. కానీ ఈక్వల్గా అన్ని 13 డిస్ట్రిక్ట్స్ని ఈక్వల్గా తీసుకొని దాంట్లో ఏ ప్రాంతాలు ఎక్కడ వెనకబడి ఉన్నాయో, ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంపీ ఫండ్స్ 5 crores ఉన్నాయి.
7 అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో వాటికి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ విధంగా నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనకి మొత్తం రాయలసీమ, మొత్తం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెనుకబడి పడిన ప్రాంతాలకి ఎంత అమౌంట్ అలాట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయాలి అన్న కోణంలో వెళ్తే తొందరగా కూడా డెవలప్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఈ సమస్యలు ఏవి కూడా ప్రభుత్వం కూడా ఫేస్ చేయదని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై సజెషన్ టు ద గవర్నమెంట్. పార్టీలో ఉండి ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక ఒపీనియన్, రాంగ్ ఒపీనియన్ అనేది వెళ్తుంది. మరి ఈ ఈ అది ఇండివిజువల్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాబట్టి మనం ఏం చెప్పలేము. కాకపోతే డెఫినెట్లీ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో ఇబ్బందులు, ఆ సమస్యలు అనేవి ఉంటాయి. అది రాజ్యాంగ పరంగా మనము కాన్స్టిట్యూషనల్ వైజ్ చూసుకుంటే ఇలాంటివి కాకుండా ఉంటేనే బాగుంటుంది. ఏ పార్టీ మీద మనం గెలిచామో ఆ పార్టీలో ఉండి ఓకే, తర్వాత మీరు మళ్ళీ ఎలక్షన్స్లో మనం ఎక్కడి నుంచి ఎన్నిక అవ్వాలి, ఎక్కడి నుంచి మనం పోటీ చేయాలనేది అప్పుడు ఆలోచించవచ్చు. మనం ఒకసారి ఒక దగ్గర ఎన్నిక అయిన తర్వాత అక్కడ ఉండాలి అన్న ఇది మంచిదని నేను అనుకుంటున్నాను.